బ్యాంక్ ఎంప్లాయీస్ తోటి కుమ్మక్కై యూనియన్ బ్యాంక్ చేసిన మోసం 28 కోట్ల రూపాయలండి. నకిలీ ఆసుపత్రాలు చూపించి రుణాలు తీసుకున్నారు. ఏమైందండి? 2-3 అరెస్టులు అవుతాయి, దర్యాప్తు కొనసాగుతూ ఉంటుంది. ఇంకా ఎవరి సొమ్ము అది? ఇప్పుడు సార్ ఇందాక చెప్పినాడు, అంటే మనం డెమోక్రసీలో ఉన్నాం, మన సిస్టమ్ ప్రయాణం జరగాల్సిందే, మనం ఎవాల్వ్ అవ్వుకుంటూ మాడిఫై చేసుకుంటా మనం మార్పు దిశగా బెస్ట్ ట్రాన్స్పరెంట్ దిశగా పోవాలనేది ఒక లాంగ్ టర్మ్ ప్రణాళిక, ఒక దీర్ఘకాలిక లక్ష్యం. అది ఏ దేశానికైనా ఏ ప్రభుత్వాలకైనా. సో ఆ క్రమంలో ఆలోచించినప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఏంటంటే ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అనేటువంటి విషయాలు పెద్ద దేశంలో కొత్త కాదు, రాష్ట్రంలో కొత్త కాదు, ఇంటర్నల్గా మీరు ఇందాక సంగారెడ్డి అనొచ్చు, అదే సార్ అన్నట్టుగా ఈ లిస్టు మనం మాట్లాడుకుంటూ పోతే నెవర్ ఎండ్ ప్రాసెస్ అవుతుంది. సో నేనేమంటానంటే దీంట్లో ఇంకొకటి ఏంటంటే చాలా మందికి లీగల్ అవేర్నెస్ ఎక్కువైపోయింది అంటాను నేను. అంటే వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన అందరం క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటాం, లోన్స్ తీసుకుంటుంటాం. ఒకవేళ మనం కూడా రీపే చేయకపోతే మనం కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అలాగనే ఈ క్రెడిట్ స్కోర్ అనేది కూడా మనకు తక్కువ ఉంటే లోన్స్ రావు. సో ఇలా మనం చాలా భయంగా బతుకుతూ ఒక మధ్యతరగతి వాడు ఎంతో బాధ్యతగా ఉంటే, మరొక వైపు వేల కోట్లు, లక్షల కోట్లు, వందల కోట్లు తీసుకొని అటు బ్యూరోక్రాట్స్ అనండి, పొలిటీషియన్స్ అనండి, వాళ్ళ బంధువర్గాలనండి, లేదా ఇలా పెద్ద వాళ్ళేమో దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంది? ఇంటెలిజెన్స్ ఆఫ్ ద లీగల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఇంటెలిజెన్స్. సో ఇవన్నీ వాళ్ళకు చాలా అవగాహన ఎక్కువగా ఉంది. సామాన్యుడు అవగాహన లోపంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు ఇంటెలిజెన్స్ ఎక్కువయ్యి వాళ్ళు దాని యొక్క ప్రివిలేజెస్ను ఎంజాయ్ చేస్తున్నట్టుగా చూడాలి. ఇప్పుడు రాజకీయంగా మనం పొలిటికల్ కూడా చర్చ చేయాలి. అంటే ఒకటి ఉంది, ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంశాలలో ఎప్పటికీ తెగేది లేదు, ముడిపడేది లేదు. మోర్ ఓవర్ ఇలాంటి దాంట్లో ఒకవేళ వాడు కన్విక్ట్ అయినా కూడా వానికి 7 ఏళ్ల లోపు శిక్షలే పడతాయి తప్ప పెద్దగా ఎక్కువ శిక్షలు పడేవి అనేది కూడా ఒక సైడు వినిపిస్తున్నటువంటి వాదన. కాబట్టి దీనిలో మార్చుకుంటూ 7 ఏళ్ల లోపు శిక్షలు అయితే 2010లోనే యూకేకి వెళ్ళిన లలిత్ మోదీ ఎందుకు వెనక్కి రావట్లా? అదే వచ్చుంటే ఆ 7 ఏళ్ళు అయిపోయి ఉండేది కదా. ఇంకో ఫ్రెష్ స్కామ్ చేసుకోవడం కాదు. అంటే వాళ్ళకి లీగల్ అవేర్నెస్ ఉంది కదా సార్. ఇందాక అన్నట్టుగా నేను కూడా అదే చెప్పాను కదా ఇందాక, లీగల్ సైట్లో చదివినప్పుడు ఏముందంటే యూకేకు ఇండియాకు మధ్యన ఉన్నటువంటి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీలో వాళ్ళను ఏది ప్రొటెక్ట్ చేస్తుందంటే వాళ్ళు పొలిటికల్లీ మోటివేటెడ్ లేదా హ్యూమన్ రైట్స్ గ్రౌండ్స్లో వాళ్ళు చెప్తున్నారనమాట. అంటే హ్యూమన్ రైట్స్ గ్రౌండ్స్ కింద వాళ్ళకు యూకే లాస్ వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేస్తున్నాయి. అంటే అక్కడ ఏమైపోతుందంటే ఇండియాలో సార్ ఇందాక అన్నట్టు ఇండియాలో శుభ్రత ఉండదు, ఇండియాలో జైళ్ళు చాలా ఘోరంగా ఉంటాయి, నేను అక్కడికి వెళ్తే మానసికంగా చాలా కుంగిపోయి నా అంతకు నేనే సూసైడ్ చేసుకుంటానేమో అని చెప్పి ఈయన ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ అక్కడ ఫైల్ చేయడం జరిగింది. సో ఆ గ్రౌండ్స్లో వాళ్ళని అక్కడ ఉన్నటువంటి చట్టాలు ప్రొటెక్ట్ చేస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు రైట్ పాయింట్ అండి. నేను ఇక్కడ ఇంకో ప్రస్తావన తీసుకొస్తా. తహూర్ హుస్సేన్ రాణా గుర్తున్నాడు కదా, బాంబే బాంబ్ బ్లాస్ట్ కల్ప్రిట్. ఎందుకంటే మనం ఇక్కడ తీసుకొచ్చాం, 52 కోట్లకి తిరిగాడు అతను అమెరికాలో. చివరికి సుప్రీంకోర్టు నువ్వు వద్దు బాబు నమస్కారం అని చెప్పి వెనక్కి పంపించేస్తుంది అతన్ని. మరి అతను కూడా ఇలాంటివే నన్ను అక్కడికి వెళ్తే హింస పెడతారు ఇవన్నీ పెట్టాడే, అయినా తీసుకొచ్చారు కదా. అదే అంటున్నాడు. మరి ఇదే ఎగ్జాంప్షన్ తహూర్ హుస్సేన్ రాణాకు కూడా ఇవ్వచ్చు కదా. అంటే ఇక్కడ ఏమైపోతుంది అంటే జనం అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అంటే కొన్ని కేసులు మీరు అన్నది నాకు పాయింట్ అర్థమైంది. అంటే కొన్ని కేసుల్లో పాజిబుల్ అయినటువంటి అంశం మిగతా కేసుల్లో ఎందుకు పాజిబుల్ అవ్వడం లేదు? అంటే దానిలో పొలిటికల్ బ్యాక్ ఎండ్ ఉందా, పొలిటికల్ సపోర్ట్ ఉందా, లేదంటే వాళ్ళ వెనుక పెద్ద లాయర్స్ ఉన్నారా, వాళ్ళకు రాజకీయంగా ఎవరో ఒక శక్తి వాళ్ళని కాపాడుతుందా? సో ఇలాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇంకా సార్ ఇంకా కొంత సంశయించారు పెద్దలు మాట్లాడడానికి, కానీ విత్ ఇన్ ద స్టేట్లో మాట్లాడుకుంటే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే బీజేపీ పార్టీ వ్యవస్థలు ఏమైంది, కాంగ్రెస్ సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనింది, వ్యవస్థలను మొత్తం సోనియా గాంధీ గారి చేతిలో ఉన్నాయన్నారు. ఈరోజు బీజేపీలో ఏం జరుగుతుంది? బీజేపీలో చాలా మంది చేరడం వల్ల పునీతులు అయిపోతున్నారా, గంగలో మునుగుతున్నారా అని చెప్పి కూడా ఒక సైడ్ చర్చలు జరుగుతున్నాయి. అంటే ఎంతో మంది ఆర్థిక నేరగాళ్ళు. పాపరావు గారు మీరు కొంచెం మ్యూట్లో ఉండరా ప్లీజ్? పాపరావు గారు దయచేసి కొద్దిగా మీరు మ్యూట్లో ఉండండి, మీ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ. అంటే నేనేమంటానంటే ఈ పొలిటికల్గా చర్చ జరగాల, అన్ని రకాలుగా ప్రజల్లో చర్చ జరగాల. అంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు నేరం చేస్తే వాళ్ళకేం శిక్షలు పడవా, వేరే వాళ్ళ పార్టీలలో ఆర్థిక నేరాలు లేదా క్రైమ్స్ చేస్తేనో వాళ్ళపైన చాలా సత్వరంగా చర్యలు తీసుకుంటారా? సో ఒకవేళ అలాంటి కేసులు ఉన్న వాళ్ళు మీ పార్టీలో చేస్తానే పునీతులు అయిపోతారా అనేటువంటి చర్చలు కూడా చేస్తున్నాం. సో ఇలాంటివన్నింటినీ మనం దాటుకుంటూ పోవాలంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలా. ఈరోజు ప్రజలు బ్యాంకులలో డబ్బు దాచుకుంటున్నారు, ప్రజలు బ్యాంకులలో డబ్బు దాచుకుంటుంటే ఆ డబ్బుకు కూడా గ్యారంటీగా లేదు. ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, కొంత బ్యాంకు రెగ్యులేషన్స్లో కొన్ని అమెండ్మెంట్స్ జరిగాయి. అంటే నువ్వు 5 లక్షల వరకు డిపాజిట్ చేసుకుంటే నీకు 5 లక్షలు రాదు, ఒకవేళ బ్యాంకు డిఫాల్ట్ ప్రకటించిందంటే నీకు 5 లక్షలు రాదు, కేవలం ఒక 30% వరకే ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది అనేటువంటిది కూడా ఏదో మాడిఫై చేశారు కొన్ని చట్టాల్లో. అంటే నేనేమంటానంటే ఇప్పుడు నేను 100 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే బ్యాంకు ఒకవేళ డిఫాల్ట్ అయినా కూడా 100 రూపాయలు నాకు రావాలి కదా.
అది పిఎస్యు పబ్లిక్ అండర్టేకింగ్ బ్యాంక్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. లేదు మేము 40 రూపాయలే ఇస్తాము అంటే అది ఏం చట్టం అది? సో నేనేమంటానంటే ఇలాంటి చాలా లోపభూయిష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి. మోర్ ఓవర్ పొలిటికల్లీ మోటివేటెడ్ లేదా హ్యూమన్ రైట్స్ గ్రౌండ్స్లో ఇలాంటి వాళ్ళని తీసుకురావడానికి కొన్ని ఇబ్బందులు, లీగల్ ఛాలెంజెస్ ఉన్నాయి. అదే నేనేమంటానంటే ఎన్ని రోజులుగా ఉన్నటువంటి సేయింగ్ ఏదైతే ఉందో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నట్టు అదే పరంపర మన దేశంలో కొనసాగుతుంది తప్ప ఈ న్యాయ వ్యవస్థను కానీ ఇందాక సార్ అన్నారు కొలిజియం గురించి కూడా చర్చ జరిగింది. మీకు బాగా గుర్తుంటుంది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి జస్టిస్ చలమేశ్వర్ గారు కూడా చాలా ఓపెన్గా ఒక సందర్భంలో స్టేట్మెంట్ చేయడం జరిగింది. కొలిజియంలో జరిగేటువంటి చర్చలను కూడా మినిట్స్ను కూడా మనం రికార్డు చేయాలని చెప్పి ఆయన ఆ రోజు చాలా ఓపెన్గా మాట్లాడారు. ఇదే అంశాలపైన జస్టిస్ కజ్జు గారు కూడా చాలా చాలా ఓపెన్గా మాట్లాడతాడు. ఆయన జస్టిస్ మార్కండేయ కజ్జు గురించి మనందరికీ తెలిసిందే. ఆయన ఓపెన్ స్టేట్మెంట్లు ఎట్లుంటాయంటే మన దేశంలో అత్యంత అవినీతి గల వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది జ్యుడిషియరీ వ్యవస్థ అని చెప్పి ఆయన ఓపెన్గా లెటర్లు కూడా రాశారు ఆయన పబ్లిక్కి. సో ఇవన్నీ దీన్ని బట్టి చూసినప్పుడు ఏంటంటే చర్చలు జరగాల. ఈ చర్చల ద్వారా కనీసం పైన ఉన్నటువంటి పాలకుల్లో కానీ అధికార పార్టీల్లో కానీ కొంత చిత్తశుద్ధి తీసుకొని వచ్చి గతంలో వీళ్ళేమన్నారు సార్ ఇందాక అన్నట్టుగా స్విస్ బ్యాంకుల నుంచి 15 లక్షల డబ్బు మేము తెస్తామన్నారు. అంటే చెప్పినంత ఈజీ కాదు అక్కడ ఉన్నటువంటి డబ్బును తీసుకురావడం కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను మన దేశం ముందు, మన ప్రజల ముందు, మన కోట్ల ముందు నిలబెట్టడం అంత ఈజీ కాదనేది వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళు తెలిసినా కూడా ఎందుకు ఇలాంటి హామీలు ఇచ్చారు అంటే గతంలో ఎవరు ఇలాంటివి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కూడా సాహసించలేదు. కానీ వీళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చి దాన్ని క్యాచ్ చేసుకున్నారనేది నా భావన. రైట్. ఒకసారి పాపారావు గారు మీరు చెప్పిన తర్వాత ప్యూ సర్వే ప్రధాన అంశాలు చైనా మీకు సంబంధించి చెప్పాను. దాదాపు మీరు చెప్పిన అంశాలు 25 దేశాల్లో సర్వే జరిగితే 15 దేశాల్లో చైనాపై సానుకూల అభిప్రాయాలు పెరిగాయి. మంచిదే. కోవిడ్-19 తర్వాత చైనాపై అభిప్రాయాలు చారిత్రాత్మకంగా తగ్గిన 2025లో కొంత పర్లేదని